నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులు తమ ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ఎదుట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు, రైల్వే పాస్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కొండూరు రవీందర్, ప్రధాన కార్యదర్శి వెంకగారి భూమయ్య మాట్లాడారు. ఈయూడబ్ల్యూజే ఐజేయు నిర్మల్ జిల్లా శాఖ పిలుపు మేరకు ఈరోజు జిల్లా కేంద్రంలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్తో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లాలోని అన్ని మండలాల నుంచి బాధ్యులు రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా పెండింగ్లో పెడుతుంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది న్యాయమైన డిమాండు. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకా జర్నలిస్టులపై వార్తలను నిర్భయంగా వాస్తవాలు రాస్తే కూడా కొంతమంది అనవసరంగా కేసులు పెట్టడంతో పాటు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి. వాటిపై కూడా నిర్మల్ జిల్లా శాఖ తరఫున ఎస్పీ మేడం గారికి, జిల్లా కలెక్టర్ గారికి పలుసార్లు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మనమంతా ఐక్యంగా ఉంటేనే మనము ముందుకు పోగలుగుతాము. ఏ సమస్యనైనా సాధించుకోగలుగుతాము. సమిష్టిగా కృషి చేయాలి. ఈరోజు మనం ఈ పిలుపు ఇవ్వడంతో ఇంతమంది రావడం చాలా సంతోషం. మున్ముందు కూడా దశల వారీగా కార్యక్రమాలు చేపట్టే అవకాశాలున్నాయి. ఆ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి కూడా ప్రతి సభ్యుడు కూడా హాజరు కావాలా. నిర్మల్ జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాల సాధన కోసం ఈయూడబ్ల్యూజే ఐజేయు నిర్మల్ జిల్లా శాఖ పిలుపు మేరకు ఈ నెల 25వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన వ్యక్తం చేసి వినతి పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. ఈరోజు జిల్లా కేంద్రంలో జిల్లా కార్యవర్గం అంతా 18 మండలాలకు చెందిన జర్నలిస్టు యూనియన్ నాయకులు అందరితోటి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసేందుకు ఇక్కడికి తరలివచ్చాం. జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టులంతా పాత్ర వెలకట్టలేనిదిగా కొనసాగింది. అయినప్పటికీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అందరికీ పలు చోట్ల ఇళ్ల స్థలాలు కేటాయించినప్పటికీ నిర్మల్ జిల్లాలో మాత్రం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంలో ప్రభుత్వాలు, పాలకులు ప్రసక్తం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి నిర్మల్ జిల్లాలో జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.